రైట్. ఇంకా ఈ అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి కూడా మరొక మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కమలాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. రైట్ అండి. మొత్తం ఓవరాల్గా మార్నింగ్ నుంచి చూస్తున్నాం సిచ్యువేషన్. కేటీఆర్ పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ బృందానికి సంబంధించి అడగడుగున ఆటంకాలు, అడగడుగున అడ్డంకులు, అడగడుగున అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి అంశం ప్రధానంగా రఘునాథపల్లిలో చూస్తున్నాం. అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేసింది పోలీసులు. ఎందుకోసం ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు అనుకోవాలి? అంటే ఒకటి ఏంటంటే కేటీ రామారావు గారు అనే వ్యక్తి తెలంగాణ రైతాంగం, కరీంనగర్ నియోజకవర్గ రైతాంగాన్ని బాగా చూసి ప్రజలకు ఒక నమ్మకం కలిగించే విధంగా కన్నెపల్లి వాడని పెట్టుకున్నాం. రైతులకు నీళ్లు లేవని ఈ ప్రభుత్వం అవధం చెప్తాంది. ఉదాహరణ రాజమండ్రిలో సముద్రం పాలు అయితే తప్ప ప్రజల మన రైతు వస్తలేవు అది ఎందుకు పెట్టాం. ఈ రోజు కన్నెపల్లి కాడ సుమారు అంటే 2-3 రోజులు ఇస్తే మీరు ఆ నీళ్లు ఇస్తున్నాయి ఉద్దేశంతో నీళ్ళు తిరిగి వెళ్తున్నారు. నేను ఒకటే రైతులకు ఇప్పుడు నమ్మకం లేదు. పొలాలు వేసుకుంటావా లేదా వరి నారు విషయంగా పరిస్థితి అంటే నమ్మకం కన్నెపల్లి పెడుతున్నాం. ప్రభుత్వం బేసిజాలకు కూడా నీళ్లు కన్నెపల్లి నుంచి నీళ్లు ఆన్ చేస్తే మా మీద కోపం ఎందుకు ఉంచాలి? కాబట్టి కేసీఆర్ వర్షాకాలంలో వాడుకుందాం కాదు, కరువు వచ్చిన విషయం. కరువు వచ్చింది వాడుకుందాం అంటే పిల్లలు కుంగినే ఒక బహాన పెట్టుకుని పోయి ప్రజలు చూస్తాము, అధికారులు చూస్తాము, తీసుకుని మీకు తెలియరాకపోతే మేము చెప్తామని చెప్పేసే విధంగా ఈరోజు ఇస్తున్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం డిమాండ్ ఒకటే ఇస్తున్నాం, దేశాలు ఒకటి తెలంగాణ రైతాంగం ఆదుకోండి. ఇప్పటికీ రైతాంగంలో పులాల్సే పరిస్థితి లేదు కాబట్టి అడుగులు అడ్డుకుంటున్నారు. లేదా ఎక్కడికైనా పోయి అవకాశం ఎమ్మెల్యేకు ఉంది కదా, ఎందుకోసం అడ్డుకుంటున్నారు? అక్కడ మేము పేల్దామని పోతున్నామా, కొడదామని పోతున్నామా, మేము అరాచకం చేస్తామని పోతున్నాం? పోతున్నాం కదా, జస్ట్ చూద్దామని పోతున్నాం, ప్రజలు ఊహిద్దామని చెప్పినాం. నువ్వు ఏం తప్పు చేసినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ దొంగతనం జరిగింది కదా, నీళ్ళు వృధాగా పోతున్నాయి కదా, అదే చూద్దామంటే ఈ ప్రభుత్వము ఈ పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తొందర నీళ్ళు ఇవ్వని చెప్పి మా డిమాండ్ దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కమలాకర్ గారు. రైట్. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని తెలంగాణ సమాజానికి చూపించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నేతల బృందం కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌజ్ సందర్శించనుంది. అయితే కేటీఆర్ పర్యటనతో కాంగ్రెస్ సర్కారులో వణుకు మొదలైంది. దాంతో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను జనగాం జిల్లా పెంబర్తి దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.